తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది ప్రభుత్వం. రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు జితేందర్. డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. డీజీపీగా బెస్ట్ సర్వీస్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇటు 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర డీజీపీగా 1992 క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. రవి గుప్తా స్థానంలో డీజీపీగా నియమితులయ్యారు జితేందర్. దాదాపు 14 నెలల పాటు డీజీపీగా కొనసాగున్న జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీగా నియమితులైన తర్వాత సెక్రటేరియట్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జితేందర్. పంజాబ్ జలంధర్లో రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్కు ఎంపికయ్యారు. ముందుగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రీహౌండ్స్ లో పనిచేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. నియామకం అయిన వెంటనే డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వేద పండితులు పూర్ణ కుంభంతో కార్యాలయంలోకి స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుందని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు జితేందర్. I understand the priorities of the government, that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. We'll see that Telangana is always peaceful and remains peaceful. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, హోమ్ గార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లాక్రాను నియమించారు. టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైను నియమించింది ప్రభుత్వం. గ్రీహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయ్ను నియమించారు. మల్టీ జోన్ 2 ఐజీగా సత్యనారాయణ నియమించారు. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్గా డీసీపీ సురక్షిత మూర్తి నియమించగా మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామిని నియమించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ను నియమించింది ప్రభుత్వం. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ శాంతికుమారి ప్రకటించారు.